వెల్కమ్ మై డియర్ ఏపీఎస్సి గ్రూప్స్ ఆస్పిరెంట్స్. ఈరోజు ఏపీఎస్సి గ్రూప్స్ అప్డేట్లో చాలా ముఖ్యమైన విషయాలు బ్రేకింగ్ న్యూస్ మీకు తెలియజేస్తాను. గ్రూప్ 1, 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, దీనికి లింక్ అయిన క్వశ్చన్ కోర్టు కేసుల సంగతి ఏమిటి, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క జడ్జిమెంట్స్ ఈ 25వ తారీఖు కల్లా వచ్చేలా ఉంది, నవంబర్కి. ఎందుకంటే ఆ 2 కేసులు రిజర్వ్ చేశారు. ఇకపోతే దానికి సంబంధించి ఆ గ్రూప్ 1, 2 రిజల్ట్ నెలాఖరికి నవంబర్ నెలాఖరికి ఆ డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కోర్టు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, గ్రూప్ 1కి 160 నుంచి 170, గ్రూప్ 2కి 800 నుంచి 900 ఉండబోతున్నాయని మనకి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఇక రాబోతున్న సంవత్సరం మనకు తెలుసు, గ్రూప్ 1కి 2 పేపర్లు కలిపేసి సింగిల్ పేపర్గా చేయాలని భావించడం జరిగింది. చాలా మంచి రిఫార్మ్. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రూప్ 1 2018 కేసు సంగతి ఏమిటి, దీనికి సంబంధించి నవంబర్ 4న 11న అడ్వకేట్ జనరల్ ఏపీఎస్సిని కొన్ని క్లారిఫికేషన్ కోసం కోర్టు పిలిచింది. మొన్న నవంబర్ 4 జరిగిన సంగతులు చెప్తాను, 2011లో మళ్ళీ తర్వాత చెప్తాను వేరే వీడియోలో. సో 2018లో కోర్టు నవంబర్ 4న అడిగిన విశేషాలు మీకు తెలియజేస్తాను. అందులో ప్రధానమైనది ఏంటంటే, హాయ్లాండ్కి మరి పేపర్స్ ఎందుకు తీసుకెళ్లారు, అలా తీసుకెళ్లాలని నిర్ణయం ఎవరు చేశారు. ఇక 2, ఓఎంఆర్ రిజల్ట్ షీట్ను 2 సార్లు ఎందుకు ముద్రించారు, అలాగే పేపర్లు దిద్దిన వారికి ఎవరి పేరు మీద చెక్లు ఇచ్చారు, అలాగే 4, ప్రకటించిన గ్రూప్ 1 విజేతలకు రాసినటువంటి పేపర్లను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సబ్మిట్ చేయమని కోరడం జరిగింది. సో మన నవంబర్ 4 జరిగిన విశేషాలు 4, ఈ 5 అంశాలే ఉన్నాయి. సో రేపు నవంబర్ 11న మళ్ళీ మరో వీడియోలో మీకు అప్డేట్స్, అంటే రిజల్ట్స్ అప్పుడే ఉరగానే జడ్జిమెంట్ అప్డేట్ తెలుస్తుంది మళ్ళీ ఏం జరిగిందని, ఎందుకంటే 2వ సారి పిలిచింది క్లారిఫికేషన్ కోసం. సో ఆ విధంగా ఉంది ఏపీఎస్సి గ్రూప్స్ రిజల్ట్స్ అప్డేట్. ఇకపోతే మైసెల్ఫ్ రామ్ గోపాల్ సార్స్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని రేపు 14న స్టార్ట్ చేస్తున్నాను. మీరెవరు కూడా డైరెక్ట్గా కొనాల్సిన పని లేదండి. క్వశ్చన్లు మీకు మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కలాం యాప్ని, అందులో మీకు క్లియర్గా నేను క్వశ్చన్స్ మెటీరియల్ ఇస్తాను. స్టడీ పెట్టి ఒక టాపిక్ పైన 2 ప్రశ్నలు టెస్ట్గా ఇస్తాను. మీరు రాసిన తర్వాత నేనే దిద్దిన తర్వాత మీకు ఆఫ్లైన్ ఆన్లైన్లో మోడ్లో కూడా రోజు ఎవ్రీడే 7 to 8 ఈవినింగ్ ఉంటుంది. ఆన్లైన్లో కాబట్టి నేను డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు, మనం ఆఫ్లైన్లో కాబట్టి ఆఫ్లైన్లో 1 to 1 దట్ ఈజ్ స్పెషాలిటీ. ఎవరి షీట్ ఆల్రెడీ దిద్ది వాళ్ళ గురించి చెప్తాం. సో ఇకపోతే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్ రేపు 25న స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది ఇది. అలాగే మనకి ఈ జేడి లక్ష్మీనారాయణ గారు మనకి ఈ కలాం క్విజ్ ఎస్ఏ రైటింగ్ ఎలిక్వేషన్ కాంపిటీషన్స్కి మరి ముఖ్య అతిథికి ఇచ్చి వారి చేతుల మీదుగా ప్రైజ్ మనీ, అలాగే అలాగే కాలేజ్ టాపర్స్కి మెడల్స్, అలాగే సర్టిఫికేట్స్ ఇస్తారు. దీనికి సంబంధించిన వివరాలు వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌన్లోడ్ కలాం ఐఎస్ యాప్.